యుద్ధం తర్వాత నుండి యుద్ధం తర్వాత నుండి వేద విజ్ఞానం క్షీణించడం మొదలైంది. దానివల్ల పెక్కు మతాలు, మూఢాచారాలు ప్రబలాయి. హింసతో కూడిన యజ్ఞయాగాలు అతి సాధారణమైపోయాయి. అలాంటి సమయంలోనే బుద్ధ భగవానుడు అహింసా పరమో ధర్మ అనే సూక్తితో హింసను అంటే జంతు బలులను, మాంసాహారాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతం చేశారు. ఇదంతా కూడా మనకి తెలిసింది. కానీ వారి తర్వాత కాలంలోకు ఇప్పటికీ కూడా ఇలాంటి కర్మలు ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఏకేశ్వరోపాసనను, వేద విహిత కర్మలైన పంచమహాయజ్ఞాలను, అష్టాంగ యోగ సాధనలను మరిచి పూజలు, అభిషేకాలు, కైంకర్యాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి అజ్ఞానంలో ఉన్న మన సమాజోద్ధరణకై నవతర మహర్షులైన మహర్షి దయానంద గారు గో బ్యాక్ టు వేదాస్ అనే వేద నినాదంతో ఎంతో కృషి చేసి మనకు మళ్ళీ వేదాలను పరిచయం చేశారు. నిత్యాగ్నిహోత్ర విధులను చేయాలని, వాటి వల్లనే గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ సమతుల్యత జరుగుతుందని తెలియజేశారు. వారి యొక్క సత్యార్థ ప్రకాశం అనే గ్రంథ పఠన ప్రభావం వల్ల ఎందరో మహానుభావులు ఉద్భవించారు. సుభాష్ పత్రి గారు కూడా వీరి రచనలను, బుద్ధుడి రచనలకు ఆకర్షితులై విగ్రహారాధన ఒక అగర్త అని, దాని వలన నష్టమే కాని లాభం లేదని, శాకాహార జగత్తు రావాలని, ధ్యాన బాటను, అహింసావాదాన్ని ఎన్నుకుని ఎంతో కృషి చేశారు. ఈ విషయాలు వారి గ్రంథాలైన తులసీదళం లాంటి మరెన్నో గ్రంథాల ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ ఋషుల అడుగుజాడల్లో నడుస్తూ మేము మాస్టర్ కల్పన గారి ఆధ్వర్యంలో కొద్ది నెలలుగా వేద పఠనము, స్వాధ్యాయము చేస్తూ ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్న, సాయంకాలాల్లో 3 సార్లు కూడా గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నాము. ఇంతేకాక వేద పరివారం అనే వాట్సాప్ ఛానల్ ద్వారా మేము నేర్చిన వేద మంత్రాలను ఇతరులకు కూడా వినిపిస్తున్నాం. అందరూ కూడా ఇలా వేదోక్త జీవనంతో ఋషుల బాటలో నడిచి వారి వేద విజ్ఞానాన్ని పొందాలని, వారి రుణాన్ని కొంతవరకైనా తీర్చుకోవాలని ఆశిస్తున్నాము. నమస్తే. ఇప్పుడు మా గ్రూప్ నుండి కొందరు వేద మంత్రాలను ప్రజెంట్ చేస్తారు. దయచేసి శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే సచ్చిదానంద స్వరూప, హే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరంజన నిరాకార సర్వశక్తియుత ఓ న్యాయకారి, ఓ కరుణామృత వారిధి, దివ్యము వరేణ్యమునగు నీ శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము ఉపాసింతుము. నీవు ధారణాశక్తి గల మా బుద్ధులను ప్రేరేపింతువుగాక. మేము బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరింతుముగాక. విద్యా జ్ఞానములను పొంది జితేంద్రియులమై పరబ్రహ్మానందమును అనుభవింతుముగాక. నమస్తే. పద్మావతి గారు. పద్మావతి గారు యువర్ టర్న్ అండి. నమస్తే అండి అందరికి. బుద్ధ పూర్ణిమ సందర్భంగా పౌర్ణమాశేష్టి మంత్రం. ఓం పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాదున్మధ్యత పౌర్ణమాసీ జిగాయ తస్యాం దేవీ సంవసంతో మహిత్వా నాకస్య పృష్ఠే సమిషామదేమా. ఓం రిషభం వాజినం వయం పౌర్ణమాసం యజామహే సనో దదాత్వక్షితాం రయిమను పదస్వతీం. ఓం ప్రజాపతే నత్వదేతాన్యన్యో అస్తు వయం శ్యామపతయోరయీణాం. ఓం పౌర్ణమాసి ప్రథమా యజ్ఞియాసి దహ్నం రాత్రీనామతిశర్వరేషు ఏ త్వాం యజ్ఞైర్యజ్ఞియే ఆఖ్యయంత్యమీతే నాకే సుకృతః ప్రవిష్టాః. భావార్థం: ఆది మధ్యాంతరహితుడైన పరమాత్ముడు సర్వోత్కృష్టుడు. ఆయనను ఆశ్రయించిన మానవులు ఉత్తమ గుణవంతులై మోక్షానందమును అనుభవిస్తారు. మానవుడు సర్వశక్తివంతుడైన పరమేశ్వరుని ఉపాసించి పురుషార్థపరుడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు.
అనాది అనంతుడైన పరమేశ్వరుని పూజించి మానవులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. అన్మ్యూట్ కృష్ణ గారు, అన్మ్యూట్. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోద్మస్సజ్జుహురానమేనో భూయిష్టాం తే నమవుక్తిం విధేమ. సర్వశుభంకరుడైన హే పరమాత్మ, మాలోని సమస్త పాపములను దుఃఖములను దూరం చేసి ఏది కళ్యాణప్రదమో దానినే మాకు ప్రసాదించుము. సమస్త ప్రాణి జాతమునకు దేహాదులను ప్రసాదించువాడు పరమాత్ముడే. సమస్త జగత్తునకు గతిగమ్యము అతడే. సమస్త దేవగణములు ఆ సర్వేశ్వరుని ఆజ్ఞలచే పాలించుచున్నవి. ఆయన ఆశ్రయమే మోక్షదాయకము. ఆ దేవదేవుని అనాశ్రయమే మరణదాయకము. ఆయన పృథివి వ్యాధి లోకములను పాలించువాడు. అతడే బంధువు, జనకుడు, విధాత. వేదవేద్యుడైన ఆ పరమ పూజ్యునకు భక్తితో నమస్కరించుచున్నాము. పరమేశ్వరుని స్తుతించుట వలన ఆయనపై భక్తి శ్రద్ధలు ఏర్పడును. తద్వారా ఆయనలోని గుణములను స్మరించి మనము వాటిని అనుసరించుటకు వీలగును. ప్రార్థనల వలన అభిమానము నశించి పరమాత్ముని సహాయము లభించును. ఉత్సాహము పెరిగి పురుషార్థపరుల మగుదము. ఉపాసన వలన భగవంతుని సాక్షాత్కారము లభించి ఆయనతో మేళనము కలిగి ఆ జగదీశ్వరునిలోని ఆనందమును అనుభవింతుము. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. స్వస్తి వాచన మంత్రములు. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం ఓతారం రత్నదాతమం. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగై స్తుష్టువాన్ సస్తనూభిర్వ్యక్షేమహి దేవయితం యదాయుః. ఓం త్రిసప్తాః పర్యంతి విశ్వారూపాని బిభ్రతః వాచస్పతిర్బలాతేషాం తన్వో అద్య దధాతు మే. ఏ పరమేశ్వర, ఏ పరమాత్మ, త్రికరణములతో మనోవాకాయ కర్మలతో సర్వ విధముల శుభాచరణమును చేయుదుము. కష్టములలో పరంధాముని సహాయమునర్దింతుము. సద్బుద్ధికై పరమేశ్వరుని ఆశ్రయింతుము. మోక్షదాముని పొందుటకు ముక్తి మార్గమును అన్వేషింతుము. భగవత్ ప్రాప్తికై ఈ శరీరము సుగమమైన నావ వంటిది. నిరంతరము సత్యవచనములతోనూ ప్రశంసా స్తుతులతోనూ పరమాత్మను సేవింతుము. మేము నిరంతరము ఇతరులతో సద్భావంతో వ్యవహరించదము గాక. మేము ఎవరిని ద్వేషింపకుందుముగాక. మమ్ములనెవ్వరూ ద్వేషింపకుందురుగాక. మనుష్యుడు ధర్మాచరణతోనే భగవద్భక్తుడు కాగలడు. ఉత్తమ సంతానము నిర్మింపగలడు.
ఇతరులకు మార్గదర్శనము చేయగలడు. మనుష్యుడు శరీరమనే ఈ రథముతోనే నిష్కామ కర్మలను ఆచరించి కైవల్యమును పొందగలడు. వ్యాసయోగ్యమగు వసుంధరా పృథివీ సిరి సంపదలతో నిండియుండి మమ్ములను సుఖింపచేయుగాక. శుభకర్మలు చేయుటకై భగవంతుడు మమ్ములను నిత్యము ప్రేరేపించుగాక. థ్యాంక్ యూ. ఓం సన పవస్వ శంగవే శంజనాయ శమర్వతే శంద్రాజన్నోషధీభ్యః. ఓం అభయం నః కరంత్యంతరిక్షమభయం ద్యావా పృథివీ ఉభే ఇమే. అభయం పశ్చాదభయం పురస్తాదుత్తరాదధరాదభయం నో అస్తు. ఓం అభయం మిత్రాదభయమమిత్రాదభయం జ్ఞాతాదభయం పరోక్షాత్. అభయం నక్తమభయం దివానః సర్వా ఆశా మమ మిత్రం భవంతు. భావార్థం. ప్రకాశ స్వరూపుడవగునో పరమేశ్వర, మమ్ము పావనం చేయి. గోవులకు, జనులకు, గుర్రములకు, ఓషధులకు శుభముల నిన్ను. ఓ పరమేశ్వర, మిత్రులు శత్రువుల సమక్షములో నున్నవారు, పరోక్షంలో నున్నవారు, వీరిలో ఎవరి నుండి మాకు భయం వాటిల్లకుండునుగాక. రాత్రింబవళ్ళు మేము నిర్భయులమగునట్ల దయచూడు. దిశలన్నీ మాకు మిత్రములగునుగాక. ఓ పరమేశ్వర, మేము నలువైపుల నుండి నిర్భయులమై ఉండునట్ల అనుగ్రహింపు. ఏ లోకం వలన గాని భయం కలుగకుండునట్ల ఆచరించు విద్యా సామర్థ్యము మాకొసగి మమ్ము కాపాడు. మ్యూట్ లో ఉన్నారండి. ఓం యా మేధాం దేవగణా పితరశ్చోపాసతే తయా మామధ్య మేధయాగ్నే మేధావినం కురు. ఓ ప్రకాశ స్వరూప పరమేశ్వర, దివ్య గుణములు గల విద్వాంసులు, జ్ఞానులు నిత్యము ఏ మేధాబుద్ధిని ఉపాసింతురో నేడు నన్ను ఆ బుద్ధితో బుద్ధిమంతుని చేయుము. పూర్ణాయువు మంత్రము. ఓం ఆయుర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పతాం, శ్రోత్రం యజ్ఞేన కల్పతాం, వాక్యజ్ఞేన కల్పతాం, మనో యజ్ఞేన కల్పతాం, ఆత్మా యజ్ఞేన కల్పతాం, బ్రహ్మా యజ్ఞేన కల్పతాం, జ్యోతిర్యజ్ఞేన కల్పతాం, స్వర్ యజ్ఞేన కల్పతాం, పృష్టం యజ్ఞేన కల్పతాం, యజ్ఞో యజ్ఞేన కల్పతాం, స్తోమస్స యజుస్త వృక్ష సావచ బృహచ్చ రతంతరం చ స్వర్ధేవ అగన్మాన్మృతా అభూమ ప్రజాపతే ప్రజా అభూమవే. పరమాత్ముడు సమస్త జగత్తులో వ్యాపకుడై ఉన్నాడు. అతడే విష్ణువు. మానవులందరూ తమ పూర్ణ ఆయువును పరమాత్మను సేవించేందుకు, ఆయన ఆజ్ఞలను పాటించేందుకు వినియోగించాలి. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నింటినీ యజ్ఞమయం చేసుకోవాలి. అంటే పవిత్రంగా ఉంచుకోవాలి. చతుర్వేదాలను చదివి పురుషార్థాలను సాధించాలి. వరదాత వేదమాత.
స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వా వ్రజతా బ్రహ్మలోకం. లోకములను పాలించు వేదమాత అయిన పరమేశ్వరుని మేము అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించుచున్నాము. వరములనిచ్చు దివ్యమైన ఆ వేదమాత మాకు ఆరోగ్యప్రదమైన ఆయువును, దృఢమైన ప్రాణశక్తిని, సంస్కారవంతమైన సంతానమును, శుభప్రదమైన పాడి పశువులను, ప్రశస్తమైన యశస్సు, కీర్తిని, న్యాయార్జితములైన ధనములను, విశేషమైన బ్రహ్మజ్ఞానమునిచ్చి నిరంతరము మమ్ములను సన్మార్గమున, స్వస్తి మార్గమున నడిపించుగాక. మేము శతాధిక వర్షములు వేదవీత ధర్మ కర్మలను ఆచరించుచు జీవించదము కాక. మృత్యుంజయ మంత్రము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షీయమామృతాత్. త్రయంబకం యజామయే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమామృతః. భక్తులు భగవంతుని తప్ప మరెవ్వరిని ఉపాసించకూడదు. బాగా పండిన దోసపండు తనంతట తాను సమయమునకు తొడిమ నుండి వేరైపోతుంది. అప్పుడది మంచి స్వాదిష్టంగా ఉంటుంది. అట్లాగే మేము పూర్ణాయువును అనుభవించి శరీరమును స్వచ్ఛందముగా త్యజించి ముక్తిని పొందుదుము కాక. మోక్ష ప్రాప్తికై నిత్యము అనుష్ఠానమును చేయుదుము కాక. మేము నిరంతరము ఈశ్వరుని యందు, వేదమునందు, వేదోక్త ధర్మమునందు, ముక్తి సాధన యందు శ్రద్ధ వహించదము కాక. రాష్ట్రీయ ప్రార్థన. ఓం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతాం ఆ రాష్ట్రే రాజన్యశూర ఇషవ్యో అతివ్యాధి మహారథో జాయతాం దోగ్ధ్రీదేనుర్వోళానడ్వానాసు సప్తిః పురంధిర్యోషా జిష్ణురథేష్టాః సభేయా యువాస్య యజమానస్య వీరో జాయతాం నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలవత్యో నవోషధయప్యచంచ పచ్యంతాం యోగక్షేమో న కల్పతాం. భావార్థం. హే సర్వవ్యాపక సర్వరక్షక సర్వేశ్వర, నీ కృప వలన మా రాష్ట్రంలో వేద విద్య సుశోభితులైన బ్రాహ్మణులు దేశమంతటా ఉద్భవింతురుగాక. బాణ విద్యా నిపుణులు, శూరవీరులు, శత్రువులకు అత్యధిక వ్యధను కలిగించు పరాక్రమవంతులు, అతిరథ మహారథులు అయిన రాజన్యులు అంతటా ఉద్భవింతురుగాక. గోవులు దుగ్ధపూర్ణములు అగునుగాక. ఎద్దులు భారవాహ సామర్థ్యములు కలవి అగునుగాక. అశ్వములు శీఘ్రగాములు అగునుగాక. స్త్రీలు గృహ సామ్రాజ్యులై ప్రజలను చక్కగా పోషింతురుగాక. రధికులు సదా జయశీలు అగుదురుగాక. ఈ రాష్ట్ర నాయకునికి పూర్ణ యువావస్థను పొందు సభ్యులైన వీరపుత్రులు, అనుచరులు చక్కగా ప్రాప్తింతురుగాక. మేము కోరినప్పుడల్లా మేఘాలు వర్షించునుగాక. మా అన్న ఔషధాలు నసుగు పంటలు పుష్కళముగా పండునుగాక. మాకు కావలసిన యోగక్షేమములన్నీ ప్రాప్తించునుగాక. శాంతిపాఠ మంత్రం. ఓం ధౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓ పరమేశ్వర, ద్యులోక, అంతరిక్షలోక, పృథివీలోకములందు మాకు శాంతి కలగవలెను.
ఓషధులు వనస్పతులు శాంతిదాయకములు కావలెను. సమస్త విద్వాంసులు వేదములు మాకు శాంతిని చేకూర్చవలెను. సదా మాకు సర్వత్రా శాంతియే ప్రాప్తించవలెను. ఓం శాంతి శాంతి శాంతి. బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలైన అందరికీ. మా వేద పరివార కుటుంబానికి ఈ సదవకాశాన్ని కల్పించినందుకు స్పిరిచువల్ టాబ్లెట్స్ మాస్టర్స్ అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా ఈ వేదాధ్యయనానికి నాంది పలికిన కర్తలు కల్పన, శ్రీదేవి గారులకు, ఈరోజు ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించడానికి ప్రోత్సహించినటువంటి సుశీల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికి చక్కగా పార్టిసిపేట్ చేసి అందరూ మంచిగా చేసి పార్టిసిపేట్ అయ్యారు. ఐ ఫీల్ హ్యాపీ అండి. ఒకరి తర్వాత ఒకరు ఇట్లా యూట్యూబ్ లో మనం కలుసుకున్నాము. మీరు కూడా ఒకటి చదవండి అమ్మా సుశీల యా, గారు. చదవాల్సింది ఒకటి సుశీల. చదవండి, ఇప్పుడైనా పర్వాలేదు, మీకు వచ్చింది ఒకటి. ఓకే, నేను చూడకుండా చదువుతున్నానండి. త్రయంబకం అలాగే. ఒకటి చదివేస్తాను. అలాగే, ఓకేనా? ఓకే. ఓకే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. గుడ్, చాలా బాగా చదివారు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. అందరూ చక్కగా మిగతా మాస్టర్స్ అందరూ పార్టిసిపేట్ అయినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ Yeah. ఫర్ Thank you so అరేంజింగ్ ఫర్ much. అస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి Yeah. మాకు ఈ Yeah. అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో Thank మచ్ you అండి అందరికీ. అందరికీ. థ్యాంక్ Thank యూ you, అండి, సుశీల మాకు గారు. ఈ అవకాశాన్ని ఇప్పించి మనందరం మన వేద పరివార కుటుంబం అంతా ఇలా సంతోషంగా తృప్తిగా జరుపుకున్నామండి. Yeah. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ థ్యాంక్స్ సుశీల్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ. థ్యాంక్ యూ అండి. సరే, నేను రికార్డింగ్ ఆపుతున్నానండి. యా, ఆపేసి. రికార్డింగ్ ఆపేశాను.